తినడానికి ఎంతో టేస్టీగా రుచికరమైన కమ్మటి పితికపప్పు చారు ఎలా చేయాలో చూద్దామండి. హాయ్ అండి, వెల్కమ్ టు భార్గవి గౌడ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి ప్లీజ్. దోశలేకి, అన్నంలేకి, చపాతీలేకి ఎంతో టేస్టీగా అయిన పితికపప్పు చారు. కావలసిన ఐటమ్స్: అనపకాయలని ఒలిచి నానబెట్టి ఇలా పితుక్కోండి. అలాగే అందులోకి కావలసిన కొబ్బరి, శనగిత్తనాలు, టమోటాలు, కొత్తిమీర, చెక్క లవంగాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు. తయారు చేసే విధానం: ఒక మిక్సీ జారు తీసుకొని అందులోకి కొబ్బరి వేసుకొని పీసెస్ కావాలంటే పీసెస్, లేదంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు. అలాగే అందులోకి టమోటా, కట్ చేసిన టమోటా, ఎర్రగడ్డలు, కొత్తిమీర, తెల్లగడ్డలు, అలాగే చెక్క లవంగాలు వేసుకొని కావలసినంత నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ అయినాక చూడండి, ఇంత నైస్గా నున్నగా మిక్సీ పట్టుకుంటే చారు కూడా టేస్టీగా ఉంటుంది. అలాగే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో శనగిత్తనాలు వేయించుకుందాం. చూడండి, ఇలా వేగిన తర్వాత తీసేద్దాం. పోపుకి పెట్టాల్సినవి పక్క తీసి పెట్టుకుందాం. ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి కావలసినంత ఆయిల్ వేసుకుందాం. అందులోకి పోపుకి కావాల్సినవి ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా ఎర్రగడ్డల్ని ఎంచుకుందాం. అలాగే పక్కన పితికి పెట్టి నావి చాలా నీట్గా కడిగి అందులోకి వేసుకుందాం. అలాగే బంగాళదుంపని కూడా కడిగి కట్ చేసుకొని అందులోకి వేసుకుందాం. వేసి బాగా వేగినిచ్చుకుందాం. అందులోకి రుచికి సరిపోయేంత కారం పొడి, ధనియాల పొడి, పసుపు వేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. అలాగే రుచికి సరిపోయే ఉప్పు వేసుకొని మనం మిక్స్ చేసిన మసాలా అందులో వేసుకొని కలుపుకుందాం. అలాగే పక్కన పెట్టిన శనగిత్తనాలని అదే జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. అందులోకి వేసుకొని కలుపుకొని పైన కొత్తిమీర చల్లి మూత పెట్టి 3-4 విజిల్లు ఇచ్చి 2 విజిల్లు చాలు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. రుచికరమైన పితికపప్పు చారు రెడీ అయింది. దోశలేకి ఎంతో టేస్టీగా అయిన పితికపప్పు చారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.